సింహం, కొండవీటి సింహం అలాంటి సెకండ్ అలా కనపడ్డాడు. అద్భుతంగా ఉంది. హ్యాపీనే. చాలా బాగా అనిపించింది. ఎవ్రీథింగ్ ఈస్ గుడ్ అండ్ ఎమోషన్స్, ఫైట్స్ అన్ని చాలా బాగున్నాయి. బాలయ్య బాబు అయితే తోపు అసలు. సాంగ్స్ ఆర్ డాన్స్ అయితే ఇచ్చాడు బాలయ్య బాబు. ఎవ్రీథింగ్ ఇస్ టూ గుడ్. అవుట్ ఆఫ్ 5 ఐ విల్ గివ్ 3.5. వెళ్ళొచ్చు, మా అమ్మమ్మతో వచ్చాము మూవీకి. హైలైట్ అంటే డాకు క్యారెక్టర్ మొత్తం హైలైట్ అని చెప్పొచ్చు. ఆ హార్స్ రైడింగ్ వచ్చేసి ఆ క్యారెక్టర్ ని డిస్క్రైబ్ చేసిన వే అంతా హైలైట్ అని చెప్పొచ్చు. ఎవ్రీథింగ్ వాస్ గుడ్. బాబా క్యారెక్టర్ అసలు చేసింది యాక్టింగ్. బాలయ్య బాబు వెనకాల ఉన్నప్పుడల్లా ఆమె ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది అసలు నన్ను వెనకాల ఉన్నప్పుడు నన్ను ఏం చేస్తారు అన్నది మాత్రం చాలా బాగా చూపించింది. బాలయ్య బాబు ముందు ఆయన ఎవరు అంటే అంత నిండిపోయింది అనమాట బాలయ్య బాబు తోటి స్క్రీన్ మొత్తం. బ్లాక్ బస్టర్. ఎందుకంటే వాయించి పాడేశాడు, దెబ్బటి దీపుడిని వాయించేశాడు. అసలు చాలా బ్రహ్మాండంగా ఉంది. అండ్ బాలయ్య బాబు గారు ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ కూడా ఎక్కడ పేరు పెట్టాల్సిన అవసరం లేదు. అంటే బాలయ్య బాబు గారు ఫైట్లు చాలా డిఫరెంట్ గా ఉంటాయి. ప్రతి సినిమాలో కూడా డిఫరెంట్ గా ఉంటాయి. ఇందులో 5 రూపాయలు మ్యాగీ ప్యాకెట్ తింటూ ఫైట్ చేస్తాడు. ఒక క్వార్టర్ మ్యాస్ మౌస్ పెట్టుకుంది. అసలు మ్యాస్ మౌస్ ఓనర్ ఎవడో తెలియదు కానీ బాలయ్య బాబు గారు బ్రాండ్ పడిపోద్దేమో కొన్నాళ్ళకి. ఒకటి ఏంటంటే సంక్రాంతికి ఒక మాస్ హిట్ అండి. నా గేమ్ చేంజర్, పుష్ప, లేకపోతే రేపు పొద్దున సంక్రాంతి సినిమాలకి వీటికి పోవాల్సిన అవసరం. ఏ సినిమాకి ఆ సినిమా. ఒక సినిమా హిట్ అవుతుంది, ఒక సినిమా ఏదైనా అవుతుంది, యావరేజ్ అవుతుంది, లేకపోతే ఏదో అవుతుంది. ఏ స్టైల్ ఆల్ది. ఎందుకంటే బాలయ్య బాబు గారు సినిమా మాస్ హిట్. రేపు పొద్దున ఎవరు ఆబో ఎవరైనా గమ్ముని అన్నాడంటే కొట్టేస్తారు గమ్ముని ఎవరో ఒకరు. ఎందుకంటే ఇది ఇక్కడ ఎక్కడ పేరు పెట్టడానికి లేదు. ఇక్కడ ఈ సినిమాకి ఎవ్వరు పేరు పెట్టడానికి లేదు. చాలా నీట్ గా ఉంది. ఇది బాగాలేదు అది బాగాలేదు అనడానికి లేదు. ఎంత మంది సినిమాలు చూసారు కదా, ఎవరు ఇంత కూడా పేరు పెట్టట్లేదంటే మీరే అర్థం చేసుకోండి. బ్రహ్మాండంగా ఉంది. దబిడి దీపిడే అండి. ఒకటే చెప్తున్నాను, దబిడి దీపిడే. ఒకటి చెప్తున్నా, మేసాలకి సంపంగ నూనె రాసుకుని మంచిగా మేసం మెలేసుకోవచ్చండి బాలయ్య బాబు గారి అభిమానులు ఎవరైనా కూడా. అసలు బాక్స్ లో అయితే మాత్రం షేక్లు చిన్న చిన్న థియేటర్ లో కొంచెం ఊగిపోతున్నాయి. క్యారీ కాలేదంటే ఫస్ట్ హాఫ్ అంతా కూడా చూసుకోవసలేదు. సెకండ్ హాఫ్ ఒక 5 నిమిషాలు దిష్టికి చిన్నది ఇచ్చాడండి. మన ఇంటికి గుమ్మానికి నిమ్మకాయలు కట్టుకుంటాం, బండికి నిమ్మకాయలు కట్టుకుంటాం. సినిమా కొంచెం ల్యాక్ కూడా పెట్టుకోవాలి కదా. మీకు అన్ని బాహుబలి 2 వచ్చాయంటే కుదరదు. అది తక్కువ బడ్జెట్ లో ఇంత అవుట్పుట్ ఇచ్చేటట్టు గ్రేట్ చెప్పాలండి బాబీ గారు. అండ్ సాంగ్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ ఆ ఓరవసి సాంగ్ అయితే మాత్రం విజువల్ చాలా బాగున్నాయి. డాన్సులు కానీ బాలయ్య బాబు గారిని ఎలా కోరుకుంటారు అలాగే ఉంది. అంటే ఇక్కడ హిట్ కొట్టడమే చాలా ఇది. ఇప్పుడు అది యావరేజ్ ఆడటమే చాలా. అలాంటిది సంక్రాంతికి మంచి సినిమా చూసాంరా అని అనిపించింది ఏదైనా ఉంటే నాకు ఇదే. ఇంకా రేపొద్దున సంక్రాంతికి వస్తున్నాం, అది చూసాక అప్పుడు అది ఫ్యామిలీకి ఇదేంటి మాస్ హిట్ అనమాట. బాబీ చాలా బ్రహ్మాండంగా చూపించాడు. అడిగిందా బాబీ డ్యూల్, బాబీ బాలయ్య బాబు, త్రిపుల్ ఆర్ వచ్చి బాక్స్ ఆఫీస్ బదులు పెట్టింది. ఇప్పుడు త్రిపుల్ బి వచ్చారు, రచ్చరచ్చ చేస్తున్నారు. సంక్రాంతి మొగుడు, డాకులకు డాకు, మంచి వాళ్ళకు మహారాజు. ఖచ్చితంగా బాగా దించుండు బాలయ్య బాబు డాకు మహారాజుగా. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. హిట్ కాదు, బ్లాక్ బస్టర్ హిట్ అనమాట. సెన్సేషన్ హిట్ అనమాట. సూపర్ గా ఉంది. తమకు మరి మా బాలయ్య బాబుని చూస్తే తాగకుండా మెన్షన్ తాగినంత కిక్ వస్తుంది కాబట్టి అంత బాగా బీజం కొట్టాడు. పాటలు బాగున్నాయి. అలాగే దబిడి సాంగ్ ఉన్నది కదా, ఖచ్చితంగా చెప్తున్నాడు. ఒకసారి వచ్చి సినిమా చూడండి రాబాయి. పాటలు యూట్యూబ్ లో వచ్చిన పాట వేరు, సినిమాలో చూపించిన పాట వేరు. మాస్ మసాలా దంచి కొట్టింది అనమాట. బాలయ్య బాబు సినిమా హైలైట్స్, ఆయన డైలాగ్స్ హైలైట్. మీరు చదవడంలో మాస్టర్ డిగ్రీ చేశారేమో, నేను చంపడంలో మాస్టర్ డిగ్రీ చేశానని చెప్పేసి ఖతర్నాగా అనిపించేస్తాయి. అలాగే చిన్న బాబుతో వచ్చిన ప్రతి సన్నివేశం సూపర్ ఉంటుంది. కంట తట్టి పెట్టేస్తారు. ఇద్దరు ముగ్గురు హీరోయిన్లు కానీ వాళ్ళకు ఉన్న పాత్రలు కొంచెం సేపు అయినా కానీ హృదయానికి హత్తుకుపోయే విధంగా ఉంటాయి. చాలా అంటే చాలా బాగుంటాయి. రితు చౌదరి ఉన్నట్టుంది, ఆమె అమ్మాయి పాత్ర కొంచెంసేపు ఆనంద బాగుంటుంది. అలాగే మన దబిడి దిబ్బిలే సాంగ్ చేసిన డాన్సర్ ఆమె ఏసైగా వచ్చేది కొద్దిసేపు కానీ ఆమె పాత్ర కూడా సూపర్ గా ఉంటుంది. ఒక సన్నివేశంలో ఫైటింగ్ కూడా చేస్తుంది. అంటే ఆడది ఆడపిల్ల కాదు, అగ్గిపుల్ల కాదు, సుబ్బిల్ల ఆడ పులి అని చెప్పేసి నిరూపించేసింది అనమాట. ఇంకో హీరోయిన్ కూడా సూపర్ గా అనిపించేది. ఖతర్నాక్ శ్రద్ధ ఉంది కదా, ఖతర్నాక్ అనిపించింది. ప్రొడక్షన్ వాల్యూస్, బీజిఎం, బాలయ్య బాబు యాక్టింగ్, బాబీ విలనిజం సూపర్. కామెడీ కోసం ఎందుకు చూడకండి, రచ్చ చేసిండు. అడిగి సన్నివేశాలు కానీ మస్త్ అనిపించేది ఆ సమయంలో బీజిఎం కానీ. అలాగే ఈ సినిమాలో పాప ఒక 2 times భయపడుతూ వెనకకి వెళ్ళి మళ్ళీ రిటర్న్ వెనకకి తిరిగి వస్తుంటే వచ్చే బీజిఎం ఉంటది, గుజ్బంస్ ఉంటది. ముసల నుంచి ముతుకల వరకు, కింది నుంచి 6 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళ వరకు రచ్చ చేస్తారనమాట. 63 ఏళ్ళ బాలయ్య బాబు డైలాగులు కొడుతుంటే జై బాలయ్య నినాదాలు ఖచ్చితంగా
విధంగా వినపడింది అంటే రచ్చ చేసారు కిరాకుంది. సంక్రాంతి విన్నర్ ఎవరయ్య అంటే బాలయ్య బాబు మాత్రమే. జై బాలయ్య.